స్వామినాథన్ భారతదేశ హరిత విప్లవ పితామహుడు. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్లో గ్రీన్ రెవల్యూషన్తో పెను మార్పులు వచ్చాయి. హరిత విప్లవంతో దేశంలో పంటల ఉత్పత్తి ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగింది. అధిక దిగుబడి వంగడాల కార్యక్రమానికి హరిత విప్లవంలో ప్రాధాన్యం దక్కింది. ఎంఎస్ స్వామినాథన్ తన జీవితాన్ని సంపూర్ణంగా వ్యవసాయ రంగానికి అంకితం చేశారు. ఆరుగాలం కష్టపడే అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపడానికి అనుక్షణం ఆయన తపన పడ్డారు. ఆకలితో అల్లాడుతున్న సమయంలో భారత ప్రజలకు ఆహార భద్రత కల్పించారు. భారతదేశ వ్యవసాయ చరిత్రలో ఎంఎస్ స్వామినాథన్ పేరు సువర్ణాక్షరాలతో రాయదగ్గది. భారతదేశానికి హరిత విప్లవాన్ని పరిచయం చేసిన ఘనత నిస్సందేహంగా ఎంఎస్ స్వామినాథన్దే. ఎంఎస్ స్వామినాథన్ తమిళనాడులోని కుంభకోణంలో 1925 ఆగస్టు 7వ తేదీన జన్మించారు. తండ్రి సాంబశివన్ పేరున్న సర్జన్. ఒక దశలో తండ్రి బాటలో తాను కూడా డాక్టర్ కావాలనుకున్నారు స్వామినాథన్. అయితే 1943లో వచ్చిన బెంగాల్ కరువును చూసి ఆయన చలించిపోయారు. దేశాన్ని ఆకలి కేకల నుంచి బయటపడేయాలన్న నిర్ణయానికొచ్చారు. దీంతో మెడిసిన్ చదవాలన్న మైండ్ సెట్ మార్చుకున్నారు. వైద్యం నుంచి వ్యవసాయం వైపు మళ్లారు స్వామినాథన్. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాస్త్రంలో పీహెచ్డీ చేశారు. లో భారతదేశానికి తిరిగొచ్చారు. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పరిశోధనలు కొనసాగించారు. ఆ తర్వాత వ్యవసాయ శాస్త్రవేత్తగా వివిధ హోదాల్లో పనిచేశారు. మన దేశంలో హరిత విప్లవానికి చారిత్రక నేపథ్యం ఉంది. 1961-66 మధ్యకాలంలో మన దేశంలో వ్యవసాయ రంగంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఆహార కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి పెద్ద ఎత్తున గోధుమలను దిగుమతి చేసుకుంది అప్పటి కేంద్ర ప్రభుత్వం. ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో భాగంగా 60వ దశకంలో దేశంలోని 7 జిల్లాల్లో ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం IADPని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. IADP పథకం కింద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాను ఎంపిక చేశారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇదొక విశేషం. అయితే IADP పథకంలో కొన్ని లోపాలున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ఆయా లోపాలను సవరించారు. పథకం పేరును ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రాంగా మార్చారు. ఆ తర్వాత ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా మొత్తం 114 జిల్లాల్లో ప్రవేశపెట్టారు. ఈ పరిణామాలే చివరకు హరిత విప్లవానికి దారితీశాయి. భారతదేశ వ్యవసాయ రంగానికి 1965 ఏడాదితో గొప్ప అనుబంధం ఉంది. భారతదేశంలో నూతన వ్యవసాయ విధానానికి నాంది పలికిన హరిత విప్లవం 1965లోనే ప్రారంభమైంది. హరిత విప్లవంతో భారతదేశ వ్యవసాయ రంగంలో ఎంఎస్ స్వామినాథన్ పెను మార్పులు తీసుకొచ్చారు. వ్యవసాయంలో కొత్త వ్యూహంతో పంటల ఉత్పత్తిని ఇప్పటి ముబ్బడిగా పెంచారు. అధిక దిగుబడి వంగడాల కార్యక్రమానికి హరిత విప్లవంలో ప్రాధాన్యం కల్పించారు. గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా పంటల మార్పిడి, నీటి వసతి, యాంత్రీకరణ, పంటల రక్షిత విధానం, పరపతి సదుపాయం, మద్దతు ధర అలాగే మరికొన్ని వ్యవసాయంలో కొత్తగా భాగమయ్యాయి. హరిత విప్లవం పుణ్యాన మన దేశంలో 1964 నుంచి పంటలకు మద్దతు ధరల విధానం ప్రారంభమైంది. ఆహార ధాన్యాల ధరలకు సంబంధించి సలహాలివ్వడానికి 1965లో వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు చేశారు. ఇందుకు కొనసాగింపుగా అదే ఏడాది భారత ఆహార సంస్థ ఏర్పాటైంది. లో పద్మవిభూషణ్ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది. 2007 నుంచి 2013 మధ్యకాలంలో పార్లమెంటు సభ్యుడిగా స్వామినాథన్ సేవలందించారు. వ్యక్తిగత విషయాలకొస్తే స్వామినాథన్ దంపతులకు 3 కుమార్తెలు. ఈ 3 దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలు కావడం విశేషం.